ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి. ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ చాలా ఇంపార్టెంట్ రోల్ తర్వాత రాష్ట్ర అధికారం రావడం, ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ టైటిల్ వారు పేరు అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. టీఆర్ఎస్ టైటిల్ వారు సంబంధించిన వ్యవహారంలో రోజు రోజుకు మరింత హీట్ ఎక్కుతుంది. ఎమ్మెల్సీ కవిత ప్రతిపాదించిన కొత్త రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణ సేన ఈ పేరు అనేది టీఆర్ఎస్గా సిమిలర్గా ఉండడం, పేరు చుట్టూ ఇప్పుడు పెను వివాదం నడుస్తుంది. ఈ పేరును ఎవరు కేటాయించవద్దంటూ ఇప్పటికే భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించగా, తాజాగా వచ్చేసి మహారాష్ట్రకు చెందినటువంటి మరో సంస్థ కూడా రంగంలో దిగడంతో ఈ వివాదం మరింత మలుపు తిరిగింది. ఊహించని విధంగా ఎదురవుతున్న ఈ లీగల్ పొలిటికల్ అడ్డంకులతో కవిత కొత్త పార్టీ భౌత్యంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ టైటిల్ రేస్లో మహారాష్ట్రకు చెందిన తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన అనూహ్యంగా ప్రవేశించింది. సోలాపూర్ కేంద్రంగా పనిచేసిన ఈ సంస్థ తరపున దయానంద్ మహాదేవ్ మల్దల్ అనేటువంటి వ్యక్తి కవిత తన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించడానికి ఒక రోజు ముందు కేంద్ర ఎన్నికల సంఘానికి ఈసీఐ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ అనేటువంటి సంక్షిప్త నామం తమకే దక్కాలని చెప్పేసి వారు పట్టుబడుతుండడంతో కవిత గ్రూపునకు కాలక్రమేణా గట్టి పోటీ ఎదురయ్యే కనిపిస్తుంది. మరోపు ఈ పేరుపైన భారత రాష్ట్ర సమితి తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈసీకి అధికారికంగా ఫిర్యాదు చేసింది. 14 ఏళ్ల సుదీర్ఘ తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరును ప్రజాభావాలతో పెనవేసుకుందని బీఆర్ఎస్ గుర్తు చేస్తుంది. నేటికి గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య ప్రజలు బీఆర్ఎస్ను టీఆర్ఎస్గానే గుర్తిస్తున్నారని, ఇప్పుడు అదే పేరుతో మరో పార్టీ వస్తే ఓటర్లో తీవ్ర గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి ఆ పార్టీ లీగల్ సెల్ అయితే వాదిస్తుందన్నమాట. సంచలన నిర్ణయం. మరి ఎలా ముందుకెళ్తారు ఏంటనేది కూడా చర్చనీయాంశంగా మారేది అంటున్నారు. హాట్ టాపిక్. మరి ఎవరికి టీఆర్ఎస్ అనేది ఉండబోతుంది ఏంటనేది కూడా ఈసీ, ఇవన్నీ కూడా సంచలనంగా మారినాయి